హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ఈరోజు వచ్చేసి నేచర్ అంటే ఇక్కడ నేను ఈరోజు పార్కుకి వచ్చాను పిల్లల్ని తీసుకొని. ఇక్కడ చూడండి సరౌండింగ్స్ మీకు ఒకసారి చూద్దామని చూస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఈరోజు వీడియో తీద్దాము సడన్గా అనిపించింది. నేను వీడియో మీరు ఛానల్లో ఎక్కువ వీడియోలు పెడతాను, కొంచెం ఎక్కువ వర్క్ ఉన్నందువల్ల పెట్టడానికి వీలు కాదు, పిల్లలు వర్క్ అని అంటే, కాబట్టి నేను పెట్టట్లేదు ఎక్కువ. ఇక్కడ చూడండి అదే పార్క్లో ఒక సైడ్కి చిన్నగా ఈ చెట్లని నాటినరు. ఇవి కొబ్బరి చెట్లు అనుకున్నాను, కొబ్బరి చెట్లే నాకు తెలిసినంతవరకు. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఇది టచ్ మీ నాట్ అనుకున్నా, బట్ ఇది టచ్ మీ నాట్ చెట్టు కాదు. ఇంకా అందుకే మళ్ళీ ఇంకా ఉండని లేని పెట్టేసిన. ఇక్కడ చూడండి నల్లరేగడి చెట్లు ఉన్నాయి, ఒక 5 to 6 ఉంటాయి నల్లరేగడి చెట్లు. బట్ గుత్తులుగా కాస్తాయి కచ్చికాయలు. ఇంకా పండు కూడా అయితే నాకు తెలిసి ఒక 20 to 25 డేస్లో మొత్తం కాపాయి అయిపోతాయి కూడా. ఇక్కడంటే చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా. అంకుల్ రోజు వాటర్ పడతాడంట. గడ్డి ఉంది బట్ ఇంకా ఉంటుంది కదా మరి ఎక్కువ అంతా అని. ఇక్కడ చూడండి సపోటా చెట్టు, నిజంగా అంటే దూరం నుండి చాలాసార్లు చూశాను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ చెట్టుని టచ్ చేశాను. అండ్ కాయలు కూడా కాయలైనవి చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ అంతే అంటే ఒక పార్కులా అంటే దాన్ని కేర్ చేయాలి అని అంటే కూడా ఉండాలి కదా. ఇక్కడ చూడండి ఎంత బాగా కాసినాయి. అంకుల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times వాటర్ పడతాడంట. అండ్ అక్కడ ఉన్న చెట్లకు అన్నిటికీ కూడా. ఇక్కడ సరౌండింగ్స్ కూడా బాగున్నాయి, పూల చెట్లు కూడా చాలా బాగున్నాయి. అక్కడ తీయలేదు, చాలామంది ఉన్నారు అక్కడ, ఇంకా వాళ్ళ ప్రైవసీ ఉంటుంది కదా కాబట్టి అక్కడికి పోలేదు. బట్ నేను ఈరోజు మీకు చెప్పండి, సన్ రైజెస్ చాలామంది చూస్తారు కదా, చాలామందికి సన్ రైజ్ ఇష్టం ఉంటుంది కదా, కానీ కొంతమందికి స్పెషల్స్ ఉంటాయి. అంటే వానాకాలం సన్ రైజ్ ఇష్టం, కొంతమందికి శీతాకాలం సన్ రైజ్ ఇష్టం, కొంతమందికి ఎండాకాలం సన్ రైజ్ ఇష్టం. మీకు ఏ సన్ రైజ్ అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎండాకాలం సన్ రైజ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది కదా ఎండాకాలం సన్ రైజ్. స్కూల్స్ ఉండవు, ఎర్లీ మార్నింగ్ టెన్షన్స్ ఉండవు, అంటే కొంచెం టెన్షన్ లేకుండా ఫ్రీగా పిల్లలకి ఏదో తినడానికి ఇచ్చి ఆ సన్ రైజ్ కూర్చోవాలంటే ఎంత బాగుంటుంది కదా. తర్వాతకి మనకి ఎంత వర్క్ ఉన్నా మార్నింగ్ టైం చాలా మిస్ అవుతున్నాం కదా. నిజం చెప్పాలంటే విటమిన్ డి డెఫినెట్లీ చాలామందికి ఉంది మధ్యలో. కాబట్టి ఈ ఎండాకాలమైనా కొద్దిసేపు ఎర్లీ మార్నింగ్ ఎండలో కూర్చొని మన బాడీకి విటమిన్ డి అందేలా చూడండి. ఎందుకంటే విటమిన్ డి తక్కువైతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇది కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.